గురువుగారు, జపమాలికలో ఎన్ని పూసలు ఉండాలి? సాధారణంగా ఎన్ని రకాల జపమాలికలు ఉంటాయి? తిథులు 15. తిథిమాల అంటారు 15 పూసలు ఉన్న మాలను. నక్షత్రాలు 27. నక్షత్రమాల అంటారు 27 పూసలు అంటే. 108 పూసలు ఉన్నదాన్ని జపమాల అంటారు. 108 పూసలున్న మాలను ధరించటం కష్టం కనుక దాన్ని 54 పూసలతో ధరించే మాలగా కూడా ఉపయోగిస్తారు. జపం చేసేటప్పుడు ఆరాధించే అధిదైవతాన్ని అనుసరించి జపమాలను మనం స్వీకరిస్తాం. రుద్రాక్షమాల శివగణాలను జపించటం కోసం ధరిస్తాం. రుద్రాక్షమాలికతో జపం చేయటం వల్ల బీపీ తగ్గుతుంది, ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, శివ అనుగ్రహం లభిస్తుంది, అగ్నివర్ధనమవుతుంది, తేజోవర్ధనమవుతుంది. అలానే పగడాల మాల అమ్మవారిని జపించటం కోసం మహిళలు ఉపయోగించేటువంటి మాలిక. పగడాల మాలికను జపించి జపం చేయటం వల్ల కుజదోషం పోతుంది. పగడం అనేది కుజదోషాన్ని హరించే లక్షణం కలిగినటువంటి రత్నం. అలానే వివాహం సమకూరుతుంది, సౌందర్య దృష్టి ప్రబలుతుంది, జీవితం ఆనందంగా ముందుకు నడుస్తుంది. పద్మాల మాలిక, పద్మమణులతో ఉండే మాలిక ఐశ్వర్య ప్రదాత, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తులసి మాలికతో జపం చేయటం వల్ల విష్ణువు ప్రీతి చెందుతాడు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. స్ఫటిక మాలిక వైరాగ్యం సిద్ధిస్తుంది, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే సాధువుల మెడలో సామాన్యంగా మనం ఈ స్ఫటిక మాలికలను చూస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క మాలిక ఒక్కొక్క గుణాన్ని, ప్రయోజనాన్ని మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక దంతాలు విద్యాస్వరూపంగా భావిస్తూ 32 దంతాలు కనుక 32 పూసలతో మాలికను మనం ధరించవచ్చు, దాన్ని విద్యాస్వరూపంగా పరిగణిస్తారు. ఇలా భారతీయ జీవన విధానంలో దైవత అనుగ్రహాన్ని పొందటానికి ఎలాంటి జప తపాదులను నిర్వహించాలో, ఎలాంటి సాధనను కొనసాగించాలో, వాటి ద్వారా దేవత అనుగ్రహాన్ని ఎలా అందుకోవచ్చో అద్భుతంగా విశదీకరించారు ఋషులు. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా జీవనాన్ని కొనసాగిద్దాం.